అందరికీ నమస్కారం. నేనైతే మీ ముందుకొచ్చేసాను కొత్త అప్డేట్స్‌తో. ఇప్పుడు లోకోస్‌లో కూడా వివో అకౌంటింగ్ అనేది స్టార్ట్ అయిందండి. అది కూడా మనం ఒక్కసారి నేర్చుకుందాం. వివో అకౌంటింగ్ యాప్‌లో లోకోస్‌లో లాగిన్ అవ్వగానే చూడండి, ఇక్కడ హోమ్‌లో ఉన్నాము. మనం మీటింగ్ పైన సెలెక్ట్ చేస్తే గ్రామిక సంఘం పేరు కనిపిస్తుంది. ఇక్కడ సైనిక్ డాటా ప్రెస్ చేయగానే కట్ ఆఫ్ మీటింగ్ అండ్ రెగ్యులర్ మీటింగ్ 2 అడుగుతుంది. మనం వివో ఫార్మేషన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కట్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ అనేది మనం తీసుకుంటున్నాము. ముందుగా కట్ ఆఫ్ మీటింగ్ పైన క్లిక్ చేస్తే చూస్ మీటింగ్ టైప్ కట్ ఆఫ్ అంటుంది. కట్ ఆఫ్ మీటింగ్ ఏ రోజు వరకు, అది ఈ రోజు వరకు చేస్తున్నాం. వివో ఫార్మేషన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వివో అనేది ఎన్ని సమావేశాలనేది నిర్వహించింది అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ కట్ ఆఫ్ మీటింగ్ నాటికి 250 మీటింగ్స్ అనేటివి నిర్వహించుకోవడం జరిగింది. ఈ విధంగా మనం సబ్మిట్ చేయగానే కట్ ఆఫ్ మీటింగ్ అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ ఎస్ఎస్జి లాగే వివో కూడా కట్ ఆఫ్ డేట్ ఓపెన్ అవుతుంది. ఇందులో అటెండెన్స్ అడుగుతుంది. అటెండెన్స్ ఏంటి అంటే, మన వివో సమావేశం నిర్వహించుకున్నప్పుడు మనం ఏదైతే అటెండెన్స్ వేస్తామో ఆ విధంగా వివో ఫార్మేషన్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 250 సమావేశాలు వివో నిర్వహించింది. ఈ 250 సమావేశాలలో ఈ సంఘం ఎన్ని సమావేశాలకు హాజరైంది అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే 251 ఎంట్రీ చేసినా ఇక్కడ తీసుకోదు. 250 సమావేశాల లోపు ఈ సంఘం అనేది ఎన్నిసార్లు అటెండ్ అయింది అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఎక్కువ ఎంట్రీ చేస్తే తీసుకోదు. కేవలం ఎస్ఎస్జి ఎన్ని సమావేశాలకు అటెండ్ అయింది మాత్రమే ఎంట్రీ చేయాలి. దాని తర్వాత సేవ్ చేయాలి. చూడండి, నేను ఎంట్రీ చేస్తున్నాను. ఒక 3 సంఘాలు ఎంట్రీ చేశాను. ఈ విధంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ వస్తుంది మనకి. తర్వాత మెంబర్ ట్రాన్సాక్షన్. ఇక్కడ మెంబర్ అంటే వివోకి ఎస్హెచ్జి అని గుర్తుంచుకోవాలి. మెంబర్ అంటే సంఘంకి సభ్యురాలు మెంబర్, కానీ వివోకి మెంబర్ అంటే ఎస్హెచ్జిఏ. ఇక్కడ మెంబర్ ట్రాన్సాక్షన్స్లలో మెంబర్ సేవింగ్స్ అని క్లిక్ చేయగానే మొదటి ఆప్షన్ మెంబర్ సేవింగ్స్ పైన మనం క్లిక్ చేసినట్టయితే ఆ సంఘం ఇప్పటి వరకు కట్ ఆఫ్ మీటింగ్ తీసుకునే వరకు ఎన్ని సేవింగ్స్ చేసింది, ఆ విధంగా మనం ఎంట్రీ చేస్తాము. ఈ వాలంటరీ సేవింగ్స్ స్వచ్ఛంద పొదుపులు ఏమైనా చేసిందా ఉంటే ఎంట్రీ చేసుకుంటాము, లేకపోతే లేదు. ఈ విధంగా రెడ్ కలర్ ఉంది కదండి, ఈ రెడ్ కలర్ ఉన్నాయి లోకోస్లో మెంబర్ ప్రొఫైల్ పూర్తి కాలేదు అన్నమాట. అది వెంటనే అక్కడ మెంబర్ ప్రొఫైల్ అండ్ ఎస్ఎస్జి ప్రొఫైల్ పూర్తి చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ విధంగా మనం ఈ ఎస్హెచ్జీలు ఈ కట్ ఆఫ్ డేట్ నాటికి ఎంత ఎంట్రీ అయితే చేశారో, ఎంత సేవింగ్స్ అయితే కట్టారో అది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత వివో ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు క్లోజ్డ్ లోన్స్ అంటే వివో ద్వారా మనం ఎన్ని లోన్స్ తీసుకున్నామో అవి ఎన్ని క్లోజ్ అయ్యాయో ఆ విధంగా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు 2 లోన్స్ తీసుకున్నాము, 2 లక్షలు తీసుకున్నాము. మీటింగ్ కట్ ఆఫ్ మీటింగ్ తీసుకునే నాటికి ఈ విధంగా డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుందండి. తర్వాత నెక్స్ట్ యాక్టివ్ లోన్ మనం ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యాక్టివ్ లోన్ ఎంట్రీ చేస్తే యాడ్ యాక్టివ్ లోన్ అయితే క్లిక్ చేయాలి. యాడ్ యాక్టివ్ లోన్లో ఒక సంఘం అయితే ఎంచుకున్నాను. సోర్స్ ఆఫ్ ఫండ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. లోన్ గివెన్ అమౌంట్ 1 lakh. ప్రిన్సిపల్ పెయిడ్ 50,000. కట్ ఆఫ్ మీటింగ్ డేట్ తీసుకునే నాటికి ₹1,00,000 లోను 50,000 అయితే చెల్లించారు ఇప్పటికే. అవుట్ స్టాండింగ్ ఇంకా 50,000 ఉందని చూపిస్తుంది. ప్రిన్సిపల్ ఓవర్ డ్యూ ఏమైనా ఉందా? ఇంట్రెస్ట్ రేట్ 12% అంటే రూపాయి.
ఇంట్రెస్ట్ డ్యూ ఏమన్నా ఉందా? లోన్ డిస్బర్స్మెంట్ డేట్ ఎప్పుడైతే లోన్ ఇచ్చామో ఆ డిస్బర్స్మెంట్ డేట్ ఎంట్రీ చేయాలి. నేను ఫిబ్రవరి అయితే తీసుకుంటున్నాను. ఫిబ్రవరి 10th. ఈ క్యాష్ రూపంలో ఇచ్చారా? క్యాష్ రూపంలో కడతారా? బ్యాంక్ రూపంలో కడతారా అని అడుగుతుందండి. క్యాష్ అని ఆటోమేటిక్గా క్లిక్ అయింది. రిమైనింగ్ పీరియడ్ మంత్స్ ఇంకా 10 మంత్స్ ఉంది. ప్రతి నెల 5,000 ఈఎంఐ అయితే ఆటోమేటిక్గా ఫిక్స్ అయింది. రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ సేవ్ చేసినట్టయితే ఈ విధంగా సేవ్ అవుతుందండి. లోన్ నంబర్ 3 ఎందుకు లోన్ నంబర్ 3 వచ్చింది? ఆటోమేటిక్గా వచ్చింది చూడండి. ఈ లోన్ నంబర్ 3 అంటే మనం ఇదివరకే క్లోజ్డ్ లోన్స్ అయితే ఏవైతే 2 లోన్లు ఇచ్చినట్టు క్లోజ్ అయినట్టు చూపించామో తర్వాత యాక్టివ్ లోను మూడవ లోన్ అన్నట్టుగా ఇంకా రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్స్ 10 అని చూపించాం కదండి. ఆ 10 ఏ డేట్ వరకు లోన్ క్లోజ్ అవుతుందో, ఎంత వడ్డీ ఎంత అసలు అనేది ఆటోమేటిక్గా రీపేమెంట్ షెడ్యూల్ అయితే జనరేట్ అవుతుంది. అది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. ఒక్కసారి చూడండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది సేవ్ చేయాలి. ఇది రన్నింగ్ లోన్స్ అండి. రన్నింగ్ లోన్స్ మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత రిసీవ్డ్ ఫ్రమ్ మెంబర్స్ ఏవైతే మనం మెంబర్స్ నుంచి అంటే సంఘాల నుంచి ఏమైతే రిసిప్ట్ తీసుకుంటున్నామో అవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇందులో మెంబర్షిప్ ఫీ సభ్యత్వం తీసుకుంటున్నామా, ఎస్ఎస్జి కాంట్రిబ్యూషన్ తీసుకుంటున్నామా, అడ్మిషన్ ఫీ తీసుకుంటున్నామా, పెనాల్టీ జరిమానాలు తీసుకుంటున్నామా, ఇంకా ఏం తీసుకుంటున్నాం, షేర్ క్యాపిటలా, డిపాజిట్సా, అదర్ అడ్వాన్సెసా, ఇలా అన్ని రకాలుగా మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. ఉదాహరణకు నేను మెంబర్షిప్ ఫీ తీసుకుంటున్నాను, ఒక 100 రూపీస్ సేవ్ అయితే చేస్తున్నాను. ఇట్లా డాటా సేవింగ్ సక్సెస్ఫుల్ వస్తుందండి. తర్వాత ఇంకా ఏదన్నా ఉంటే మళ్ళీ న్యూ రిసిప్ట్ ఎంట్రీ చేసుకొని ఇంకొక లావాదేవీ కూడా మనం ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత పెయిడ్ టు మెంబర్స్, మనం మెంబర్స్ నుంచి తీసుకోవడమే కాదు మెంబర్స్కు పేమెంట్ చేసేది కూడా కనిపిస్తుంది. న్యూ పేమెంట్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఇంట్రెస్ట్ పెయిడ్ టు సేవింగ్ టు మెంబర్ ఎస్ఎస్జి అంటే మనకు పొదుపులు కట్టిన వాటిపైన వడ్డీలు మనం ఇస్తే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ పెయిడ్ టు డిపాజిట్స్ పైన వడ్డీ ఇస్తే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. డివిడెండ్ పేమెంట్ టు మెంబర్స్ 4th వన్. అలాగే అన్ని రకాలుగా మనం ఏవైతే మెంబర్స్కి పే చేస్తున్నామో అవన్నీ కూడా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. నేను ఒక్కటి తీసుకుంటున్నాను, షేర్ క్యాపిటల్ అక్కడ ఎంట్రీ చేశాను కాబట్టి ఇదే 100 రూపాయలు ఎంట్రీ చేస్తున్నాను. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అయితే వస్తుంది. ఈ విధంగా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. తర్వాత వివో ట్రాన్సాక్షన్స్ కింద వివో ఇన్వెస్ట్మెంట్స్ మన గ్రామీణ సంఘం నుంచి ఏవైతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు పెడుతున్నామో అవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. న్యూ ఇన్వెస్ట్మెంట్ మీద అయితే క్లిక్ చేద్దాం. బ్యాంకులో పెడుతున్నామా, సిఎల్ఎఫ్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్లో పెడుతున్నామా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎప్పుడు పెడుతున్నాము, ఏ డేట్ నాడు పెట్టాము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆటోమేటిక్గా వస్తుందండి, మన ఎస్బీ అకౌంట్ నెంబరు. ఇందులో మనం 1,00,000 రూపాయలు అయితే ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టాను. డాటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఇంకా కూడా ఎంట్రీ చేయాలనుకుంటే మళ్ళీ న్యూ ఆప్షన్స్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్లోజ్డ్ లోన్స్, ఎంఎస్ నుంచి మనం ఏవైతే లోన్స్ తెచ్చుకున్నామో ఇదివరకే కట్ ఆఫ్ మీటింగ్ లోపు ఎన్నైతే ఎంఎస్ మీటింగ్లో లోన్స్ తెచ్చుకున్నామో అవి ముగిసిపోయినాయో, లోన్స్ కట్టేశామో అవి ఎంట్రీ చేయాల్సి ఉంటుందండి. తర్వాత యాక్టివ్ లోన్స్ ఏవైతే మనం ఎంఎస్లో ప్రస్తుతము లోన్స్ నడుస్తున్న లోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసెంబర్ నాటికి కట్ ఆఫ్ మీటింగ్ డేట్ నాటికి లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. యాడ్ యాక్టివ్ లోన్స్ పైన క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా వస్తుంది. ఇది సిఎల్ఎఫ్లోనా బ్యాంక్లోనా, మనం వివోకి ఎక్కడి నుంచి లోన్ తెచ్చుకున్నామని ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లోన్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. సోర్స్ ఆఫ్ ఫండ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, ఎప్పుడు తెచ్చుకున్నాము, ఫిబ్రవరి 10th అయితే నేను తీసుకుంటున్నాను.
లోన్స్ ఎంత తెచ్చుకున్నాము? 10 లక్షలు. మంత్లీ పేమెంట్ మేడ్ ఆఫ్ రిసిప్ట్ బ్యాంకు, రిసిప్ట్ అకౌంట్ నంబరు, తర్వాత చెక్ నెంబరు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ, ఒరిజినల్ లోన్ పీరియడ్ 20 months, రిమైనింగ్ పీరియడ్ 10 months, ప్రిన్సిపల్ రీపేడ్ 5 lakhs, ఇంకొక 5 lakhs అవుట్ స్టాండింగ్ ఉంది, ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ప్రిన్సిపల్ ఓవర్ డ్యూ ఏం లేదు, ఇంట్రెస్ట్ ఓవర్ డ్యూ ఏం లేదు, ఇన్స్టాల్మెంట్ మంత్లీ 50,000, రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ మంత్లీ. దీన్ని సేవ్ చేయాలి. ఈ విధంగా ఎస్హెచ్జికి మనం లోన్స్ ఏ విధంగా ఇస్తే రీపేమెంట్ షెడ్యూల్ అనేది జనరేట్ అవుతుందో, ఎంఎస్ నుంచి మనం తెచ్చుకున్న అప్పులకు కూడా రీపేమెంట్ షెడ్యూల్ అనేది జనరేట్ అవుతుంది. ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది సేవ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం యాక్టివ్ లోన్స్ ఎంట్రీ చేయాలి. తర్వాత వివో ఫండ్స్ రిసీవ్డ్, వివో ఫండ్ న్యూ ఫండ్ రిసిప్ట్, ఎక్కడి నుంచి అయితే మనకు ఏమన్నా తీసుకొచ్చుకుంటే సిఎల్ఎఫ్ నుంచి కానీ ఎస్ఆర్ఎల్ఎం అదర్స్ ఏం ఫండ్స్ అయితే తెచ్చుకుంటున్నామో ఆ ఫండ్స్ అన్నీ కూడా ఇందులో మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే రిసిప్ట్, వివో రిసిప్ట్ అండ్ ఇన్కమ్, ఈ లావాదేవీలు కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. న్యూ రిసిప్ట్ సిఎల్ఎఫ్ నుంచా, బ్యాంక్ నుంచా, అదర్స్ నుంచా, ఎక్కడి నుంచి మనకు వస్తే అక్కడ నుంచి. వివో నుంచి అయితేనేమో, ఎంఎస్ నుంచి అయితేనేమో కంపల్సరీ సేవింగ్స్ వాపస్ ఇస్తున్నారా, డిపాజిట్స్ వాపస్ ఇస్తున్నారా, ఇట్లా మనం అన్నీ కూడా ప్రతి లావాదేవీ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదే బ్యాంక్ అయితే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎఫ్డి నుంచి ఇంట్రెస్ట్ వచ్చిందా, బ్యాంక్ అకౌంట్ మీద మన సేవింగ్ అకౌంట్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందా, సబ్సిడీ అని ఇంట్రెస్ట్ బేస్డ్ సబ్సిడీ వచ్చింది, ఇలా ఏ విధంగా మనమైతే లావాదేవీలు జరిగినాయో అవన్నీ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే వివో ఎక్స్పెండిచర్ పేమెంట్స్, మనం వివోలో ఎటువంటి లావాదేవీలు అయితే చేస్తామో ఎక్స్పెండిచర్స్ అవి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అట్లాగే వివో క్యాష్ బ్యాలెన్స్, ఈ కట్ ఆఫ్ షీట్ తీసుకునే నాటికి వివోలో ఎంత క్యాష్ బ్యాలెన్స్ ఉంది, క్యాష్ బ్యాలెన్స్ టేకెన్ ఏ రోజు నాడు ఉంది అనేది మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సేవ్ చేయాలి. తర్వాత వివో బ్యాంక్ బ్యాలెన్స్, మీ వివోకున్న అకౌంట్లలో కట్ ఆఫ్ మీటింగ్ డేట్ తీసుకునే నాటికి బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఈ విధంగా సేవ్ అయితే చేయాలండి. గ్రూప్ ట్రాన్సాక్షన్ సమ్మరీ, మనం ఎంట్రీ చేసిన లావాదేవీలు అన్నీ కూడా ఈ సమ్మరీలో అసెట్స్ ఎన్ని, ఈక్విటీ ఎంత, లయబిలిటీస్ ఎన్ని, ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, మనం చేసిన లావాదేవీలన్నీ కూడా ఈ విధంగా షో అవుతాయి. నేను కేవలం ప్రాక్టీస్ కోసం చూపించాను కానీ అసలైన లావాదేవీలు ఎంట్రీ చేయలేదు. కాబట్టి ఇవన్నీ అసలైన లావాదేవీలు ఎంట్రీ చేస్తే కరెక్ట్గా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ బ్యాలెన్స్ షీట్ అనేది కలుస్తుంది. కలిసిన తర్వాత క్లోజ్ అండ్ అప్లోడ్ మీటింగ్, ఇదైతే మనం అప్లోడ్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్తుంది. ఆన్లైన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మనం వ్యూ మీటింగ్ డేటు 251, నెక్స్ట్ మీటింగ్ 251 రెగ్యులర్ మీటింగ్, అంటే మంత్లీ సమావేశాలు జరిగే మీటింగ్ ఏదైతే ఉందో అది ఎంట్రీ చేయడానికి ఆప్షన్ వచ్చింది. తర్వాత ఈ మీటింగ్ మన కట్ ఆఫ్ మీటింగ్ ఇన్ ప్రోగ్రెస్లో ఉంది, ఇంకా మనం మీటింగ్ క్లోజ్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. అప్లోడ్ మీటింగ్ అని క్లోజ్ చేస్తే వసూలు చెల్లింపులు కలిసిన తర్వాత బ్యాలెన్స్ షీట్ కలిసిన తర్వాత
అప్లోడ్ మీటింగ్ చేస్తే ఆన్లైన్లోకి వెళ్తుంది. ఒకవేళ తప్పుగా ఎంట్రీ చేసామనుకుంటే లోపల ఎక్కడ తప్పు చేసామో అక్కడ ఒక్కొక్క ట్రాన్సాక్షను డిలీట్ చేసుకోవచ్చు. ఒకసారి చూద్దాం. ఎడిట్ మీటింగ్ మీకు ఒక్కసారి చూపిస్తాను పూర్తిగా క్లారిటీగా. యాక్టివ్ లోన్స్ ఎంట్రీ చేశాం కదా మనం. ఎంఎస్ నుంచి వచ్చిన యాక్టివ్ లోన్స్ ఇక్కడ చూడండి 5,00,000 లోన్ తెచ్చుకున్నాము. ఈ లావాదేవీ తప్పు చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు, షెడ్యూల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, దీన్ని డిలీట్ కూడా చేయొచ్చు. ఆ విధంగా ఒక్కొక్క ట్రాన్సాక్షను డిలీట్ చేయొచ్చు. లేదా ఈ మీటింగు పూర్తిగా ఎంక్వైరీ చేసే పరిస్థితి లేదు, అసలు మొత్తం మొదటికెళ్ళి కొడదామంటే మీటింగ్ కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీటింగ్ కట్ ఆఫ్ మీటింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ రెగ్యులర్ మీటింగ్ చేసిన తర్వాత కట్ ఆఫ్ మీటింగ్ అనేది డిలీట్ కాదు. కట్ ఆఫ్ మీటింగ్ అనేది క్లారిటీగా చేసుకున్న తర్వాతనే డిలీట్ చేయండి. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా సంప్రదించండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక మీదట ఇంత మంచి అప్డేట్స్ అనేది మీకు ఇస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.